సాధారణంగా ఎవరైనా సరే ఏప్రిల్లోనే ఏప్రిల్ ఫూల్ చేసేటువంటి పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ ప్రతిరోజు ఏప్రిల్ ఫూల్ చేస్తారని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్ని ప్రతిరోజు ఏప్రిల్ ఫూల్ చేస్తారు, ఏప్రిల్ నెలకే పరిమితం కాదు, ఆయన మాటలే దానికి నిదర్శనం అని చెప్పేసి చెబుతున్నారు. ఈ రోజు ఇంకెంతమందిని ఏప్రిల్ ఫూల్ చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. ఏమంటారు అంశం గురించి? ఐఎమ్ సారీ అండి, పాప ఆయన ఏప్రిల్ ఫూల్ ఎవరిని చేయట్లే, ఆయనే అవుతున్నాడు ప్రతిసారి. చేస్తున్నాను అనుకునే భ్రమలో ఫూల్ అవుతున్నది జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలోనూ. చూడండి, తెల్లారు లేస్తే క్రెడిట్ చోరీ చేశారు తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు అంటాడు. అది ఆయనే ఫూల్ అవ్వడం కదా. ఆయన క్రెడిట్ చోరీలు చేశాడా లేదా ఆయనకు తెలుసు కదా. ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ కావచ్చు, లేకపోతే గూగుల్ డేటా ఏఐ కావచ్చు, లేకపోతే అదాని డేటా సెంటర్ కావచ్చు, ఇట్లా మీరు తీసుకుంటే ఇవన్నీ ఆయన దగ్గర నుంచి ఎవడు క్రెడిట్ చోరీ చేయాల. నేను తెచ్చానని క్రెడిట్ చోరీ చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఆయన క్రెడిట్ చోరీ ఎవడైనా చేయగలడండి? ఆయన చేసినవి ఎవడైనా, ఇప్పుడు గుడ్డ అమర్నాథ్ ఉన్నారు, ఎంఓయూలు చేసుకున్నాడు, అది ఎవడైనా క్రెడిట్ చోరీ చేయగలడా? తెలుగుదేశం వాళ్ళు ఏది బొబ్బట్లు, చాట్ భండార్లు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలాంటివి ఎవడైనా క్రెడిట్ చోరీ చేస్తాడా ఎంఓయూలు? లేదు. వచ్చిన ఇదేంటి పారిశ్రామికవేత్తలు వెనక్కి పంపించటం, ఆ క్రెడిట్ చోరీ ఎవడైనా చేయగలడా? మనమేమో రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ చెప్తాం, అంటే కూటమి ప్రభుత్వం. ఆయనేమో ఆ కార్పెట్ మూసేసి మీరు పొండి 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 అంటుంటాడు. అవునా? ఆయన చేసిందే అది కదా. ఉన్న కంపెనీలను కూడా పంపించేస్తాడు. అలాంటి పనులు ఎవడైనా చేస్తాడా కూటమిలో? అంటే నేను అనేది క్రెడిట్ చోరీ అని అరుస్తున్నాడు. అందరూ వాళ్ళు కూడా ఓ పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి క్రెడిట్ చోరీ అంటారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాను నేను, నాకు ఇది తగదు అని అనుకోడేంటి? చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. నిన్న కూడా మనం చెప్పాం, సారీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నీ చుట్టూ ఉండే వాళ్ళతో కాదు, నువ్వు కొత్తగా ఆలోచించని చెప్తున్నావు. ఎప్పుడు ఒకే రకంగా ప్రెస్ మీట్లు ఏంటండి? దాన్ని జంగిల్ చేసింది ఆయన, 36 కోట్లు ఖర్చు పెట్టి బాగు చేయించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అమరావతి శంకుస్థాపన చేసి మళ్ళా దాన్ని బాగు చేయిస్తున్నది ఆయన. ఈయన వచ్చి ఏమంటాడు, ఇక్కడ క్రెడిట్ చోరీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. ఇవాళ లేదు నేనే తెచ్చాను అమరావతి, ఇవాళ చట్టబద్ధతకు నేనే కారణం, అందుకోసమే నేను అసెంబ్లీకి వెళ్ళలేదు శనివారం అంటాడు. ప్రత్యేకంగా అసెంబ్లీ పెడితే నిజంగా అసలు బుద్ధున్నవాడైతే ఒక ఎమ్మెల్యేనని గుర్తుపెట్టుకుంటే, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి 5 ఏళ్ళు అమరావతిని ఎలా రాజధాని చేయకుండా చూశాడో అందరికీ తెలుసు. సో అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఏం చేయాలి? ఇవాళ వచ్చి లేదు నేను ఒప్పుకుంటున్నానని శనివారం చెప్పుంటే ఇవాళ ప్రెస్ మీట్ పెడితే ఒక అర్థం ఉండేది. కానీ ఆయన మనస్తత్వం ఏంటో మనకు నిన్న మొన్న తెలిసిపోయిందిగా. ఒక బొత్స మాటల్లో, ఒక ధర్మాన్ ప్రసాదరావు మాటల్లో. పోనీ ఈయనకి బుద్ధి లేదు, వాళ్ళకైనా ఉండాలి కదండి. ఈయనకంటే వయసులో పెద్దవాళ్ళు కదా, వాళ్ళు అనుభవంలో కూడా ఎక్కువే ఉంది కదా. మరి ఎందుకు ఈయన మాటలు పట్టుకుని అట్లా మాట్లాడటం? ప్రజలు తరివేస్తారనే జ్ఞానం ఉండదా? ఇప్పుడు నిజంగా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి మాటలు మాట్లాడమనండి, వాళ్ళు ఏం పెట్టి తిరగేస్తారో మనం చూద్దాం. ఒక్కళ్ళే వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కడే వెళ్ళాలి. ఆంధ్రాకి వచ్చి పులివెందులకు వెళ్ళడం కాదు, కోనసీమ జిల్లాలకో లేకపోతే విజయవాడ సెంటర్లో నిలబడి ఈ మాటలు మాట్లాడమనండి. అమరావతి రాజధానిగా నేను ఒప్పుకోను, చట్టబద్ధత కల్పించినా ఇది చెల్లదు, రేపొద్దున నేను మళ్ళా ఒకవేళ ముఖ్యమంత్రిని అయితే అమరావతి రాజధాని కాకుండా చేస్తానని అనమనండి దమ్ముంటే. నెక్స్ట్ ఎక్కడ ఉంటాడో చూద్దాం. బెంగళూరు పరిగెట్టాలి హాస్పిటల్ కోసం, ఆంధ్రాలో ఏ హాస్పిటల్లోనూ జాయిన్ చేసుకోరు. ఇవాళ నిజంగా బాధగా ఉందండి, సిగ్గుగా ఉంది. నిజంగా చెప్తున్నా, ఆంధ్ర వాళ్ళం అయ్యుండి, మనం తెలుగు వాళ్ళం అయ్యుండి ఇట్లాంటి వాడు నాయకుడేంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు? అక్కడ అంత సీరియస్గా ఒక మ్యాటర్ జరుగుతూ ఉంటే మనందరం తెలుగు వాళ్ళుగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళుగా, ఇంతకాలం రాజధాని లేదు, ఒక రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోతుంది, ఒక పుష్కర కాలం అయిపోతుంటే ఇంకా సిగ్గు లేకుండా నీ మనుషుల చేత మాట్లాడిస్తావా మీరు చట్టబద్ధత కల్పించినా చెల్లదని? నువ్వు మళ్ళీ రేపొద్దున ఎన్నికల్లో నిలబడతావా? నువ్వు ఏ మొహం పెట్టుకుని నిలబడతావు? నువ్వు నీకు అసలు ఏ హక్కు ఉంది అసలు? ముందు అతను ఓటర్ ఐడి కూడా మీరు క్యాన్సిల్ చేయించండి వీలైతే. హీఈస్ నాట్ స్టేయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, హీఈస్ ఎగనిస్ట్ ఆఫ్ అమరావతి రాజధాని కావడానికి. కాబట్టి ఇతను ఓటింగ్ చెల్లకూడదు, ఇతను కావాలంటే బెంగళూరులో ఇచ్చుకోండి, కర్ణాటకలో అని చెప్పండి. ఇవాళ సీరియస్గా అడుగుతున్నామండి.
తెలుగు వాళ్ళందరూ తిరగబడండి, ఆంధ్ర వాళ్ళందరూ పౌరుషాలు మీరు మాటల్లో చేతల్లో చూపించండి. విశ్వనాథ సత్యనారాయణ గారి వేంగి క్షేత్ర మహోత్సవం అని ఉంటుంది, అందులో ఆంధ్రుల పౌరుషం గురించి రాస్తాడు ఆయన. అలాంటి పద్యాలు చదువుకుని మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తరిమేయాలని నేను కోరుతున్నాను. మరి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్లు అందరూ కూడా చూస్తుంటారు. ఈరోజు ఏప్రిల్ ఫుల్ ప్రత్యేకంగా ఇంకేమన్నా జ్ఞాన గుళికలు వచ్చే అవకాశం ఉంటుందంటారా? జ్ఞానగుళికలా అజ్ఞానగుళికలా అవేం కాదు, అందరినీ దృష్టి మరల్చడం కోసం. ఏ విషయం నుంచి అండి? అయితే ఇప్పుడు ఆంధ్రలోకి రాజధాని ఏర్పడిపోతుంది కదా, అక్కడ చట్టబద్ధత కల్పిస్తున్నారు. సో ఈయన ప్రెస్ మీట్ పెడితే వైసీపీ వాళ్ళందరూ ఇటు చూస్తారు కదా, అక్కడ వాళ్ళు ఎలాగ ఒప్పుకుంటారు, ఎవరు వైసీపీ వాళ్ళు కేంద్రంలో అంటే పార్లమెంట్లో ఒప్పుకుంటారు. గట్టిగా ఒప్పుకోకపోయినా ఓకే మాకు అబ్జెక్షన్ లేదని చెప్తారు. ఇక్కడ ఈయన ఎలాగ ఎదిరిస్తాడు, ఇక్కడ ప్రెస్ మీట్లో నేను ఒప్పుకోవట్లేదు, ఈ చట్టబద్ధత వేస్ట్, ఇవన్నీ మాట్లాడతాడు. సో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఈయన ప్రెస్ మీట్ చూసి అది చూడకుండా ఉండడం కోసం. ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అసలు ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా ఎదురు అని ఉంటే, అంటే ఎదిరి అంటారు కదా, అంటే దానికి ఎదిరించి ఉండేవాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి. అంటే ఎదిరించడం అంటే ఏదో మంచిగా అనుకున్నారు, ఐఎమ్ సారీ కాదు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నా, ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోతున్నా, ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వస్తున్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి మీరు ఏదైనా మంచి పనులు చేస్తున్నా, ఇట్లాగ రాజధానిని మీరు చట్టబద్ధత చేస్తూ ఉన్నా, ఇవన్నీ జీర్ణించుకోలేని వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. అందుకని ఏం చేస్తాడు, గబుక్కున ప్రెస్ మీట్ పెట్టేస్తాడు. పెట్టేసి ఏమంటాడు, ఇదన్నీ వేస్ట్, అసలు ఎవరు చెప్పారు ఇక్కడ చట్టబద్ధత చేస్తే ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని, నాలాంటి వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో రావచ్చు, మేము ఖచ్చితంగా దీన్ని రాజధాని కాకుండా చేస్తామని చెప్తాడు. నేను రాసిస్తాను మీకు కావాలంటే, ఎందుకంటే అసలు ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఏం చేసినా అధికార పార్టీ కానీ అపోజిషన్ కానీ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశాల కోసం ఒకటైపోతారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తప్పబుట్టాడు. ఎందుకంటే మరి ఆయన ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాడని నాకు తెలియదు, ఆయన జననం ఎక్కడో. కానీ ఈయనకి మరి ఎక్కడ తెలుగు అన్నా, తెలుగు భాష అన్నా, తెలుగు వాళ్ళన్నా, తెలుగు గడ్డన్న మమకారం లేదు. దోచుకోవాలి అని ఒక థగ్లాగా ఉంటాడు తప్ప, అయ్యో ఇది మనది, ఓకే మనకి ఇప్పుడు ఇవాళ రాజధాని వస్తోంది, పోల్లే కూటమి చేస్తే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు కదా, ఒక అపోజిషన్ లీడర్గా నేను భావిస్తున్నాను నన్ను నేను, కాబట్టి మనం అభినందనలు అందజేయాలి అని అనుకోడండి. అదేం జన్మో నాకు తెలియదు అసలు. అంటే మనకి వ్యతిరేకం ఎక్కడో ఉండరు, మనకి వ్యతిరేకులు అంటే ఎక్కడో ఉండరు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ఇంకెవ్వరు అవసరం లే ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా చూడడంలో, ఆంధ్రప్రదేశ్ని అట్టడుగు స్థాయిలో నిలబెట్టడంలో, ఇలా మీరు ఎందులో చూసుకున్నా, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఇంత కృషి చేశారు, మరో పక్క పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ 5 అవార్డ్స్ వచ్చాయి, ఒకప్పుడు 24వ స్థానంలో ఉందట వీళ్ళ హయాంలో, వైసీపీ హయాం. ఇవాళ ఎన్ని అవార్డ్స్ వచ్చాయండి? నేను అంటున్నది ఎవరికి వాళ్ళు కూటమిలో కృషి చేస్తున్నారు, తపన పడుతున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని. వేరాజ్ ఒక రాజధాని రాకూడదు, చట్టబద్ధత కల్పించకూడదు అని చెప్పడం కోసం ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఒక అపోజిషన్ నేత కానీ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.